शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयोस्मरणात् पुंसां सर्वतो जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवाम् येषाम् इन्द्रिविदाश्यामो हृदयस्थो जनार्दनः पूर्वोक्ते मंगलविशेषणविशिष्टायानां शुभातिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य पस्मनेल गोत्रोद्भवस्य वेंकटेश्वर नामधेयस्य अंजनी देवी नाम्नी कल्याण श्रीनिवास नामधेयस्य अलेख्या नाम्नी रेयांश नामधेयस्य सकुटुम्बानां तथा जलनेल गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य भार्गवी नाम्नी ऋत्विका नामधेयस्य ऋत्विक विहार नामधेयस्य सकुटुम्बानां तथा सकुटुम्बानां सबान्धवानां सकलक्षेमस्थैर्य धैर्य वीर्या विजया भयायुरारोग्यैश्वर्या परमेश्वर परमेश्वरी महापुण्यलिंगेश्वर स्वामिनः अनुग्रह संपूर्ण करुण कटाक्षण वीक्षण फल सिद्ध्यर्थं यदाशक्ति पुण्यलिंगेश्वर स्वामिनः अर्चनः पूजामहं करिष्ये ओं शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्दिन्ये नमः नीललोहिताय नमः शंकराय नमः शूलपाने नमः कट्वांगिने नमः विष्णुवल्लभाय नमः शिविष्टाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवत्सलाय नमः भवाय नमः शर्वाय नमः देवाय नमः श्रीमन्महाश्री महापुण्यलिंगेश्वर स्वामिये नमो नमः नानाविध परिमलपत्र पुष्पपूजामहं समर्पयामि नीराजनं कृत्वा गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम श्री महापरलोक निवासाय नमो नमः गोत्रोभवस्य पशुनील गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु टी नागभूषणं नामधेयस्य अम्मा नान्ननाथुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियशुलैन टी नागभूषणं गारी ज्ञापकार्थ संदर्भेन तिथि संदर्भेन पुष्प पूजाञ्च करिष्ये ओम श्री महापरलोक निवासाय नमो नमः आवायामि स्थापयामि पूजयामि ओम श्री महापरलोक निवासाय नमो नमः आवायामि वज्ररत्न गजक सिंहासनं समर्पयामि ओम दशांग गुग्गिलोपित सुगंधद्रव्यं धूपं समर्पयामि ओम श्री महापरलोक निवासाय नमो नमः तदंगौ निवेदनम् ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम श्री महापरलोक निवासाय नमो नमः मंगल नीराजनं दर्शयामि ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः నమస్కారం అండి యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము 12/10/2025 సంవత్సరమున నరసరావుపేట వాస్తవ్యులు పసుపునీళ్ల గోత్రోభవస్యులు కీర్తియశులైన టి నాగభూషణం గారి జ్ఞాపకార్థ సందర్భంగా తిథి సందర్భంగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్న వారు తల్లిదండ్రులు తుపాకుల వెంకటేశ్వర్లు గారు తల్లి అంజనాదేవి గారు అదే విధంగా అన్నయ్య కళ్యాణ్ శ్రీనివాస్ గారు వదిన అలేఖ్య గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథలకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన టి నాగభూషణం గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మా కుటుంబ సభ్యులతో నరసరావుపేట నుంచి ఈరోజు ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. సందర్భం ఏంటంటే మా చిన్నబాబు జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అన్నదానం చేయించడానికని వచ్చాము. ఈ వరుసగా ఇది 3వ సంవత్సరం మేము రావడం జరిగింది. ఈ అమ్మా నాన్నల అనాథుల పుణ్యక్షేత్రంలో ఎంత ఆహ్లాదకరంగా వికలాంగులకి కానీ అనాథులకు కానీ మతి స్థిమితం లేని వాళ్ళకి కానీ ఎంతో సర్వీస్ చేస్తున్నారు. నిజంగా సర్వీస్ చేసే వాళ్ళకి ధన్యవాదాలండి. ఇప్పుడు అదే కాకుండా నూతనంగా దేవాలయం కూడా నిర్మిస్తున్నారు. దేవాలయం విగ్రహ ప్రతిష్టకు కూడా ఆహ్వానాలు ఇచ్చారు, ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని కూడా. మేము కూడా తప్పనిసరిగా ఈ ఆహ్వానాన్ని తీసుకొని ఆ రోజున విగ్రహ ప్రతిష్ట రోజున వచ్చి మా వంతుగా మేము ఏదో ఒక యాగంలో పాల్గొని మా వంతుగా మేము పుణ్యలింగేశ్వరుని కృపా కటాక్షాలకి పాత్రలు అవుతామని కోరుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.